కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే క్రీడాకారులకు పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం వేములవాడ పట్టణంలో ఒకినావా స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో 4వ తెలంగాణ రాష్ట్ర స్థాయి ఓపెన్ లెవెల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత పాలకుల పాలనలో ఈ ప్రాంత అభివృద్ధి కుంటుపట్టడంతో పాటు క్రీడలలో ఆదరణ కరువైందని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆరోపించారు. కరాటేను విద్యార్థులు నేర్చుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. విద్యార్థులు క్రీడలతో పాటు చదువుల పట్ల శ్రద్ధ వహించాలన్నారు. వేములవాడ ప్రాంత సమీపంలో స్పోర్ట్స్ అకాడమీ స్థలం ఇచ్చేందుకు తన వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సుదీర్ఘకాలంగా ఈ ప్రాంతంలో కరాటే విద్యార్థులను తయారు చేస్తున్న ఎంఏ మన్నాను అభినందించారు. అనంతరం ఒకినావా అకాడమీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, టోర్నమెంట్ నిర్వాహకుడు ఎంఏ మన్నాన్, మున్నూరు కప్ రాష్ట్ర నాయకులు కొండదేవయ్య, కరాటే అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి నరేందర్, కోశాధికారి సాయి కుమార్, చైర్మన్ వసంత్ కుమార్, మొండయ్య, పాపయ్య, రాజారెడ్డి, కోల శ్రీనివాస్, అంచయ్య, శ్రీనివాస్, ఆల్ విజయ్, అదేవిధంగా శ్రీధర్ గిర్, గంగయ్య, దేవయ్య, రాజు, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలో నిర్వహించినటువంటి స్థాయిగా కూర్చోవడం జరిగింది. నేను గ్రామాలకు